ఊళ్ళో నగలు దొంగిలించిన ఎమ్మెల్యే ఇల్లు ఇది. ఇన్నాళ్ళు మీరే నేరం చేయకుండా జైల్లో ఉన్నారు. ఇప్పుడు నేరం చేసి మీరు నిర్దోషులను నిరూపించుకోండి. వెళ్ళండి. ఎక్కడ సార్ దొంగలు? దొంగలు ఎక్కడ? దొంగలేడా? అదేవిడు సార్, మా ఇంట్లో దొంగలు పడ్డారు, అర్జెంటుగా రమ్మని మీరేగా నాకు ఫోన్ చేశారు. నేను నీకు ఫోన్ చేశానా? మధ్య చనిపోయిందా? నిజట్లో ఉన్నారు బాబు. నాలాంటి ప్రజాసేవకులంత తర్వాత బోళ్ళు మంది ఎనిమిది ఉంటారయ్యా. ఎడిపెత్తానికి తనకి ఏదో ఫోన్లు చేస్తుంటారు. అయినా అర్ధరాత్రి ఎవడో ఫోన్ చేస్తే సారీ సార్, వస్తాను. మీరా? సారీ సారీ, ఎక్కడ దొంగలు? ఎక్కడ? ఏ గదిలో ఉన్నారు? ఈ దొంగలు కూడా ఏంటయ్యా బాబు? అదేమిటండి, ఈసారి నిజంగా దొంగలు పడ్డారు, అబద్ధం కాదు, రమ్మని మీరేగా ఫోన్ చేశారు. చూడండి పడరావు, ఎవడో ఆకాశరామని గొంతు మార్చి రిపోర్ట్ చేసినంత మాత్రంతో అరగంటకు ఒకసారి వచ్చి దొంగ దొంగ అని ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేస్తావా? అదేమిటండి వచ్చినట్టున్నావు. ఈ ఏరియాలో గొంతులు మార్చేవాడు కాదయ్యా, యాసలు మార్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఎలర్ట్ గా ఉండపోయావంటే నీ చెవులో క్యాలీఫ్లవర్ పెడతా, జాగ్రత్త. అంటే ఈసారి ఎవడన్నా మీ గొంతుతో నాకు ఫోన్ చేస్తే అక్కలేకదను మీ వేషంతో నా దగ్గరికి వస్తే పెట్టుకుంటా, అంతేనంటారా? ఇక చూస్తారుగా. వస్తాను సార్. రానా రానా, కొంప మునిగిందయ్యా. ఆ దొంగలు నన్ను నా పెళ్ళాన్ని తప్ప కొంప మొత్తం లూటీ చేశారు. రా రారా, రాత్రి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను రా రాస్కెల్. రే, ఆ తలకట్టు, మీసకట్టు, కళ్ళద్దాలు, బట్టలు మొత్తం మీద మా ఎమ్మెల్యే గాని అలాగే దించేసేవరా దగులు బాజీగా. చూడు ఆకాశరాముడు, రాత్రంతా మా ఎమ్మెల్యే గారి గొంతుతో మాట్లాడింది కాక ఇప్పుడు ఆయన వేషం కట్టుకుని అడిగి వస్తారే. నేను యాసం కట్టమేంటయ్యా బాబు? ఆ ఎమ్మెల్యే నేనయ్యా. ఈ ఫేస్ కట్ చుట్టండి తెలియట్లా. ఇది ఫేస్ కట్టా? గౌడు గారి ఫేసు నువ్వును. మా ఎమ్మెల్యే గారి ఫేస్ ఇంత దరిద్రంగా నికృష్టంగా ఉంటుందా? అయ్యో అయ్యో. రే దగులు బాజీ, రాత్రి మా ఎమ్మెల్యే గారు నాతో చెప్పారురా, ఈ ఊళ్ళో దొంగలు గొంతులే కాదు వేషాలు కూడా మార్చుకుని మరీ వస్తారు, జాగ్రత్తగా ఉండమని. మేమేమన్నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకున్నాం అనుకున్నావా? ఏంట్రా చెప్తే చూశాడు గానా? ఏం జరిగింది? అరే బాయ్, ఎవడో బొగ్గింజన్ ఫేస్ గాడు స్టేషన్ అంతా పరిశాన్ చేస్తుండు. రే బొగ్గింజన్, గిట్లా తిరుగుబే. తిరుగు. నమస్తే ఎమ్మెల్యే సాబ్. అరే వీడు ఎమ్మెల్యే కాదు బాయ్, కన్నా వేషం వేసుకొచ్చుండు, గిస్తుంటూ వస్తాడని రాత్రికి ఎమ్మెల్యే సాబే చెప్పుండు. గట్లనా అన్న? అవు మళ్ళా గరివారి నువ్వు ఎమ్మెల్యే ఈ మాదిరి ఫేస్ ఎట్టుకొని అన్నా ఈ సంగతి నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటా. ఏం రావు, నిన్ను కామారెడ్డి తీసుకపోయి ఖైమా లెక్క కొడతా. ఈ చైన్ ది, ఈ జోబుల ఎట్టు, ఈ వాచిది గీడ ఎట్టు. నా ఈ పోలీస్ స్టేషన్ ని నీ అడ్డా చేసుకుంటానన్నా. ఏంటి ఎల్లకితల పడుకుని మీ లవర్ గురించి కళ్ళగట్టున్నావా? లే, ఇదిగో ఈ విషయం తెలుసా నీకు? అక్కడ నీ లవ్వరు ఆ భక్తురాల్ని వెంటేసుకుని గుళ్ళు బీచీలు ఆహా ఓహోహో లాలా తెగ తిరిగేస్తున్నాడు. ఆడితే నీకెందుకు, నన్ను చూసుకోవచ్చు కదా. చెక్కు వాళ్ళంతా చూద్దాం పద. ఈ విషయం ఏమిటో ఇప్పుడే ఇక్కడే ఈ రాత్రికే తేల్చేస్తాను. ఏమిటి తేల్చేది? వంకాయ కరెంటు పోయింది, ముందు కొవ్వు తెలిగించు. అక్కర్లేదు, చీకటి రహస్యం చీకట్లోనే తేల్చాలి. ఆ లూటి రాణిని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని తిరుగుతున్నావంట. అబ్బే, ఆ పిల్లే నాకు లైన్ వేస్తుంది. లైన్ వేస్తే పడిపోవడమేనా? పడిపోవడం అంటే పూర్తిగా అని చూడాలకంతా. నీకు మరీ ఇంత అనుమానం పనికిరాదు. ఎవరది? పిల్లేమో.
ఆ పిల్లి అలకందా పిల్లే. పిల్లి కాకపోతే పిల్ల అనుకుంటున్నావా? ఆ లూటి రాణి వచ్చుంటుంది, వెళ్ళు. అలకనందా నువ్వు ఇన్ని పురాణాలు చదివావు కదా, దేవుడికి ఒక వైఫ్ ఒక లవర్ ఉండటం సహజమే కదా, ఏమంటావు? అయితే నా అనుమానం నిజమేనన్నమాట. రంగరంగా, ఇదో. అందుకే ఈ మగవాళ్ళని నమ్మకూడదంటారు. పడగదిలో ఒకరితోను, వంటింట్లో ఒకరితోను సంసారం చేయగల సమర్థులు. ఇదిగో అలకనందా, నువ్వు నా మీద అలగ చాలించి ఇలా కూర్చో. కూర్చుంటాలే. కూర్చో. నువ్వు కాస్త స్థిమితంగా నా మాట విను. బుర్రలో గుంజున్నవాడు ఎవడైనా సరే ఆ లూటిరాణిని ప్రేమిస్తాడా? అంటే దానికి నీకు సంబంధం లేదంటావు? సంబంధమా? చీ 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 చీ. అసలు అమ్మాయి ఫేస్ ఎప్పుడైనా చూసావా? 5 పైసల బిళ్ళకి ముక్కు చెవులు అంటించినట్లుగా ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావు. అసలు ఆ అమ్మాయిలోనే ఏదో డిఫెక్ట్ ఉంది. గోడకు తగిలించిన హ్యాంగర్లా. ఆ మామూలు హ్యాంగర్ కాదు, పుచ్చిపోయిన హ్యాంగర్ లా ఉంటుంది. ఏమిటా శబ్దం? ఆ మాయిదారి పిల్ల అయి ఉంటుంది. షు, షు. ఏయ్, ఏయ్. అదిగో మీ చుట్టే తిరుగుతుంది. అది కూడా ఆడదై ఉంటుంది. దాన్ని ప్రేమించండి. ఎందుకంత కోపం? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ హృదయం మీద చెయ్యేసి చెప్తున్నాను. ఏమిటి, హృదయం అక్కడుంటుందా? నా చెయ్యి ఎవరి హృదయం మీద ఉందో ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అన్నా, నీ కాళ్ళు ఎక్కడ, నీ చేతులు ఎక్కడ, నీ గడ్డలు ఎక్కడ? నువ్వేం పట్టుకోమంటే అది పట్టుకుంటా, నువ్వేం చేయమంటే అది చేస్తానన్నయ్యా. ఏమిటయ్యా, ఏమిటి గొడవ? అన్నా, పొలిటీషియన్ కొట్టుకుంటే మధ్యలో పోలీసుడు బాగుపడుతున్నాడు. ఇక్కడ నువ్వు నా బంధువులు వేయి చేస్తుంటే అక్కడ అసెంబ్లీలో నా కుర్చీ కూలిపోతుంది. నీ గడ్డలు ఎక్కడ, నీ చేతులు ఎక్కడ, నీ కాళ్ళు ఎక్కడ? నువ్వేది పట్టుకోమంటే అది పట్టుకుంటా, నువ్వేది పిసుకమంటే అది పిసుకుతా. అది కాదు. ఏమిటయ్యా, పొత్తిగా సిగ్గు లేకున్నాను. సిగ్గా? రాజకీయాల్లో చేరినోడికి సిగ్గేంటన్నా? నువ్వు సాయం చేస్తానని చెప్పు, నీ పార్టీ ఆఫీసు ముందు సొక్క పంచి ఇప్పేసి ఆడకపోతే అప్పుడు అడుగు. నా ఆస్తి మొత్తం పోయే, నా నగలు మొత్తం పోయే, నా కొంపకుల్లే రాయే. అన్నయా, ఏమిటయ్యా, నీకేమైనా పిచ్చెక్కిందా? వినాయక చవితిలో పేరుదాసిన గారికి ఇది తెలియకపోతే నిజంగానే నాకు పిచ్చెక్కిపోద్దన్నా. అన్నాక సాయం చేసి పెట్టన్నా. ఈ వాళ్ళంతా నా పార్టీలో చేరుతారని నువ్వు హామీ ఇస్తేనే సహాయం చేస్తా. నా వాళ్ళేంటన్నా, మా హోమ్ మినిస్టర్నే నీ పార్టీలో చేర్పిస్తా. ఐడియా చెప్పన్నా. కిడ్నాప్. ఏంటి? జైల్లో ఉన్న మన వాళ్ళని విడిపించుకోవడం కోసం బయట ఉన్న ప్రముఖ వ్యక్తుల్ని కిడ్నాప్ చేయడం అన్నది ఈ మధ్య మన చరిత్రలో ప్రారంభమైన కొత్త అధ్యాయం. మన ఊళ్ళో అంత ప్రముఖ వ్యక్తి ఎవడున్నాడన్నా? చెప్తా. ఎంపీ పుల్రాజు ఎవరైతేనేమే, ఏ పార్టీ వాడైతేనేమే, అతను ఒక మనిషి ఆయన ఖండిస్తున్నాను. అంటే ఆ ఎంపీని కిడ్నాప్ చేసి 24 గంటల లోపల ఎర్రదాసి గారికి ఇడిచిపెట్టకపోతే ఎంపీని చంపేస్తానని కండిషన్ పెట్టారు. అసలు ఈ దేశం ఎట్ట అయిపోవడానికి కారణం ఏంటి? పోలీసులు చేతగాంతనం. మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, ఎంపీ గారిని, నన్ను మాలాంటి మహానుభావుల్ని ఎంతో మందిని కాపాడుకోవాల్సిన పోలీసు వాళ్ళు పాప అమాయకుడైన ఎర్రదాస్ గారిని లాకప్లో పెట్టి చిత్రగంతం చేయడానికే వాళ్ళకి టైం సరిపోవట్లేదు. మరి చూస్తూ ఊరుకుంటావా? ఆకాశవాణి వార్తలు. ఎంపీ పులిరాజ్ కిడ్నాప్ సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలతో సహా హోమ్ మినిస్టర్ కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానిలో కర్ఫ్యూ విధించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలస వెళుతున్నారు. ఒక వ్యక్తి కోసం ఇన్ని ఆందోళనలు అలజడులు జరుగుతున్నాయంటే అతను ఎవరు చాలా గొప్పవాడే ఉండాలి. ఆ వీరదాసుని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో స్వయంగా తెలుసుకోవడం కోసం ఎంక్వైరీకి నేనే స్వయంగా పెడుతున్నాను. ఒక గూండాని, ఒక హంతకుడిని అరెస్ట్ చేస్తే వాడిని విడుదల చేయడానికి ఇంత పెద్ద గొడవ. దానికి హోమ్ మినిస్టర్ స్వయంగా రావాలా? ఇదంతా నీకు అర్థం కాని రాజకీయం కాదు, అరాచకీయం. దీన్ని ఆపడానికి 10 మందిని కూడగట్టుకుని ఉద్యమం లేవదీస్తా. అలక, ఇది నీకు అర్థం కాని విషయం. పోలీస్ వర్సెస్ పాలిటిక్స్, 2 భయంకరమైన శక్తుల మధ్య అమాయకులు అడుగు పెడితే మాడి మసయ్యే ప్రమాదం ఉంది అని భయపెడుతున్నావా? కష్టం ఉన్న చోటే యుద్ధానికి పునాది పడుతుందని, వీరవంత ఝాన్సీ రాణి కూడా మాలాంటి మామూలు మనిషేనని ఎందుకు చెప్పావు? చైతన్యం అనేది ఎక్కడి నుంచో రాదు, నీలోంచి నాలోంచి పుడుతుందని అప్పుడు ఎందుకన్నావు?
సగటు మనిషి బ్రతకంతా భయం 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 అని చెప్పిన నువ్వే ఆ రోజు తలెత్తిన ధైర్యానికి ఈ రోజు భయాన్ని ఎందుకు నూరిపోస్తున్నావు? ధైర్యానికైనా ఆలోచన అవసరం కనుక. అన్యాయాలకు విసిగిపోయిన మనిషి ఆలోచించలేడు రాణా. పందు పేరుతో దేవుడి గుడిని కూడా ముంచే ఈ రౌడీ రాజకీయాలకు మేము విసిగిపోయి ఉన్నాం. దీన్ని భరించే ఓపిక మాకిక లేదు. ఆల్రెడీ అలకనందా, నీ ఆవేశం నాకు అర్థమైంది. కానీ తొందరపడకు. అన్నిటికన్నా ముందుగా కిడ్నాప్ అయిన ఆ ఎంపీ పులిరాజు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. మీ భర్త ఎంపీ పులిరాజ్ గారిని టెర్రరిస్టులు దారుణంగా కొట్టి గాయపరిచిన సంఘటనపై మీ అభిప్రాయం? కొట్టారా? ఏమండి, మిమ్మల్ని ఎవరు కొట్టారట? ఎలా ఉన్నారు? నేను క్షేమంగానే ఉన్నానే. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, ఏ నాపు చేయలేదు. అసలు నేను ఉండే చోట ఫోన్ నెంబర్ ఇవ్వడం నేను చేసిన బుద్ధి తక్కువ. వీరదాసు! వీరదాసు! హోమ్ మినిస్టర్! 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 ఏమిటిది? ఎవరు మీరు? ఏమిటమ్మా ఇదంతా? వీరదాసు విడుదల కావడానికి వీల్లేదు. ఈ ఎంక్వైరీ మేము జరగనివ్వం. ఆ ప్రశ్న వేయడానికి నువ్వెవరమ్మా? మిమ్మల్ని పదవిలో నిలబెట్టిన ఓటర్నండి. ఆ వీరదాస్ పెద్ద గుండా సార్. వాడు అరెస్ట్ అయితే మా ఊరంతా సంతోషించింది. వీరదాసిని విడిచిపెట్టకపోతే ఎంపీ గారి ప్రాణాలు పోతాయమ్మా. సార్, ఇదిగో పులిరాజు. ఇతను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. ఎమ్మెల్యే గారి గెస్ట్ హౌస్ లో కులాసగా గడుపుతున్నాడు. వీరదాసు విడిపించుకోవడానికి వీళ్ళంతా కలిసి ఆడుతున్న నాటకం ఇది. చూసారా? దీనికి మీరేం సమాధానం చెప్తారు? అవును, పులిరాజు! 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 ఆగండి, ఆగండి. నన్ను ఒక్క మాట చెప్పనివ్వండి. ప్రజల దృష్టిలో ఆ వీరదాసుని గుండాగా చిత్రీకరించడం కోసం ఈ పోలీసులు నన్ను కిడ్నాప్ చేశారు. ఆ వీరదాసుకి ఉగ్రవాదులతో సంబంధం ఉందని చెప్పడం కోసం ఇది పోలీసులు ఆడిన నాటకం. ఎంపీ గారు, ఒక రౌడీని కాపాడడానికి మీరు ఉపయోగించిన ఈ తెలివితేటలు ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా ప్రజల కోసం ఉపయోగించుంటే ఎంత బాగుండేది సార్. ఈ మోసం మేము సహించాం. హోమ్ మినిస్టర్ గారు వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ ఎంక్వైరీ జరగడానికి వీల్లేదు. డిఎస్పీ చూస్తావేమిటి? ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వు. సార్, వాళ్ళు ఏమి దొమ్మి చేయట్లేదుగా. ఫైరింగ్ ఆర్డర్స్ Come on, do what I say. సార్, తొందరపడకండి. ఈ మాత్రం దానికి మా Keep going. Fire! Fire! రాణా ప్రతాప్. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? 6 నెలల నుంచి. నీ తండ్రి పేరు? రామస్వామి.
మీ నాన్న ఏం చేస్తుండేవాడు? స్టువర్ట్పురం మనిషి. ప్రభుత్వం ఇచ్చిన భూమిని దున్నుకుంటూ బతికేవాడు. ఓ, అయితే నువ్వు ఒక దొంగ కొడుకు అన్నమాట. సార్, గతంలో మీ తండ్రి ఏం పని చేసేవారు సార్? రానా? మీ నాన్న ఒక బ్రోకర్. బ్రోకర్ కొడుకు హోమ్ మినిస్టర్ కాగా లేంది దొంగ కొడుకు పోలీస్ ఆఫీసర్ కావడంలో తప్పు లేదే. రానా, పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? మిస్టర్ రాణా, టెంపుల్ గార్డెన్ చంపిన నేరానికి నీ తండ్రి రామస్వామిని ఉరిదీశారు, అవునా? లేదు సార్, నా తండ్రి ఆ మర్డర్ చేయలేదు. చెయ్యని నేరాన్ని ఒప్పుకోమని నా తండ్రిని కొట్టి హింసించారు. స్టువర్ట్పురం మనుషులకు ఇలాంటి శిక్ష మామూలే సార్. పైగా నా తల్లిని దాచి భయపెట్టారు కూడా. ఇదంతా నీకెవరు చెప్పారు? రంగాచారి చెప్పాడు. డెత్ స్టేట్మెంట్ మీద సంతకం కూడా పెట్టాడు. డెత్ స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు మెజిస్ట్రేట్ దగ్గర ఉండాలని నీకు తెలీదా? తెలుసు సార్, నేను మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన కారుంటేనే కానీ రాను అన్నారు. రంగాచారి చనిపోతూ పెట్టిన సంతకం అతనిదేనన్న రుజువు ఏమిటి? నీ తల్లిని చంపాడన్న అనుమానంతో వీరదాసు నీ కేసులో ఇరికించడానికి నువ్వే ఆ సంతకం పెట్టుండొచ్చుగా. రామస్వామి టెంపుల్ గార్డెన్ చంపడానికి అసలు కారణం నాకు తెలుసు సార్. టెంపుల్ గార్డ్ కి రామస్వామి భార్యకి అక్రమ సంబంధం ఉంది సార్. భార్యకు పరాయవాడితో సంబంధం ఉంటే ఎవరు ఊరుకుంటారు సార్? మొగుడు ఏళ్ల తరబడి జైల్లో ఉంటే వీడి అమ్మ మాత్రం ఏం చేస్తుంది? నా తల్లి పోతున్నావా? హోమ్ మినిస్టర్ సమక్షంలో లాకప్లో వ్యక్తిని కొట్టడం నేరం. దీన్ని బట్టే నువ్వెంతటి ఆవేశపడవో తెలుస్తోంది. నీ వ్యక్తిగత కక్షల వల్ల వీరదాసుని జ్యుడిషియల్ కస్టడీకి పంపించకుండా ఇంతకాలం లాకప్లో ఉంచి హింసించావు. పైగా ఊళ్ళో ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడు అయ్యావు. ఐ విల్ రికమెండ్ సెక్రటరీ టు సస్పెండ్ యూ. థ్యాంక్ యూ. వీరదాస్, ఇంతకాలం మా ఇన్స్పెక్టర్ నిన్ను హింసించేందుకు క్షమాపణ కోరుతూ నిన్ను విడుదల చేస్తున్నాను. వీరదాసుకే! వీరదాసుకే!